హలో హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాళ వీడియోలో మనం వేసవికాలం వచ్చేసింది కాబట్టి ఒంట్లోని వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే కర్బూజాతో హెల్దీ అండ్ టేస్టీ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దీనిలో 7 నుంచి 8 బాదం పప్పులు, 5-6 జీడిపప్పులు వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం జ్యూస్కి వాడే ఒక కర్బూజాని తీసుకుని ముందు వైపు కొద్దిగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ముందు వైపు ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే పైన తోలు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న కర్బూజాని పల్ప్ అంతటిని సపరేట్ చేసుకోవడం కోసం స్పూన్తో వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పల్ప్ అంతా కూడా సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. లోపల ఉండే గింజల్ని కూడా ఇంకొక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఈ గింజల్ని పాడేయకుండా శనగపిండిలో కానీ ఏదైనా ఫేస్ ప్యాక్లో వేసుకుని ఈ రసాన్ని ఫేస్కి అప్లై చేసుకున్నట్టయితే స్కిన్ చాలా గ్లోగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పల్ప్ అంతటిని కూడా స్పూన్తో వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా నీట్గా తీసేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పల్ప్ తీసేసిన కర్బూజాని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న పల్ప్ అంతటిని కూడా ఒక మిక్సీ జార్ కానీ ఒక బ్లెండర్ని కానీ తీసుకుని దీనిలో వేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదండి, దానిలో బాదం పప్పుకి పైన ఉండే పొట్టు తీసేసి వీటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పంచదార కానీ పటిక బెల్లం పౌడర్ని కానీ వేసుకుని ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కాచి చల్లార్చిన పాలను ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాల మీద మీగడని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని యాడ్ చేయడం వల్ల మిల్క్ షేక్ అనేది థిక్గా క్రీమీగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మిల్క్ షేక్ని నేనైతే ఇక్కడ పల్ప్ తీసిన కర్బూజాలనే పోస్తున్నానండి. మీరు గ్లాసుల్లో కానీ దేనిలో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ని గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు పలుకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్టయితే హెల్దీ అండ్ టేస్టీ కర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.